So see here, first let us take a large tank which is filled with water. ఎంత height లో ఉంది వాటర్? h height లో ఉంది. అది ఎంటీ అవ్వాలి. ఎంత వరకు ఎంటీ అవ్వాలి? హాఫ్ వరకు ఎంటీ అవ్వాలి. ద రేషియో ఆఫ్ టైం టేకన్ ఫర్ ద లెవెల్ టు ఫాల్ ఫ్రమ్ h టు h/2 ఫస్ట్, తర్వాత h/2 టు 0. ఓకేనా? అయితే ఫస్ట్ T1 వాల్యూ ఏంటి? T1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే చూడండి. నౌ లెట్ us రైట్ టైం టేకన్ టు empty the vessel through orifice from ఎక్కడి నుంచి? ఫ్రమ్ h టు h/2. h నుంచి ఫుల్ వాటర్ ఉన్న దగ్గర నుంచి h/2 లెవెల్ డిక్రీజ్ అవ్వాలి. ఆరిఫైస్ లో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటే h/2 లెవెల్ డిక్రీజ్ అవ్వాలి. అలా డిక్రీజ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ టైం T1. ఓకే, దట్ టైం T1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? A/small a. వాట్ ఈస్ క్యాపిటల్ A అండ్ స్మాల్ a? క్యాపిటల్ A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దట్ సర్ఫేస్, స్మాల్ a అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దట్ ఆరిఫైస్. ఓకేనా? ఇంటూ √2/g ఇంటూ ఫార్ములా ఏంటి జనరల్ గా? h మైనస్ h'. దిస్ ఈస్ టైం టేకన్ ఫార్ములా. దీంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? ఫస్ట్ h నుంచి h/2 లెవెల్ కి డిక్రీజ్ అవుతుంది కదా. దేర్ఫోర్ T1 is equal to capital A by small a into √2/g into h minus h/2. Okay, so you are going to get what? Capital A by small a into √2/g into, I'm sorry, it is √h dash. Here also √h. సో √2h/g కామన్ చేయండి. ఇక్కడ ఏముంటుంది? 1 మైనస్ 1 బై రూట్ 1 ఓకేనా? దిస్ ఈస్ T1. నౌ నెక్స్ట్ T2 చూడండి. టైం టేకన్ టు empty the vessel from h/2 to 0. అంటే కంప్లీట్ గా ఎంటీ చేయాలంటే ఎంత టైం పడుతుంది? నౌ దట్ టైమ్ ఐఎమ్ టేకింగ్ T2. T2 is equal to capital A by small a into √2h/g into √h. What is √h here? అంటే స్టార్టింగ్ ఎంత ఉండింది? ఇంకా ఆల్రెడీ h/2 హైట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు h/2 హైట్ దగ్గర నుంచి కంప్లీట్ గా ఎంటీ అయిపోవాలి. అంటే ఎంటీ అవ్వాలంటే 0 అవ్వాలి. ఓకేనా? సో వాట్ am I going to get now? That is capital A by small a into √2h/g into √h/2. That is T2. Assume this is equation 1, this is equation 2. అడిగింది ఏంటి? రేషియో అడుగుతున్నాడు కాబట్టి T1/T2 is equal to, హియర్ a by a క్యాన్సిల్ అవుతుంది, √2/g క్యాన్సిల్ అవుతుంది. ఇక రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి చూడండి. √h ఇంటూ 1 మైనస్ 1/√2 ఉంది T1 వాల్యూ. ఇక్కడ √h ఇంటూ 1/√2. సో √h గెట్స్ క్యాన్సిల్ అగైన్. కాబట్టి ఏమొస్తుంది? ఇంకా √2 మైనస్ 1. √2 మైనస్ 1/√2 డివైడెడ్ బై 1/√2. ఇక్కడ √2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ గా √2 మైనస్ 1 వస్తుంది. అర్థమవుతుందా? రేషియో ఆఫ్ T1/T2 ఇస్ √2 మైనస్ 1. ఇక్కడ మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది T ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A బై స్మాల్ a. ఓకేనా? అంటే ఏ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్, అండ్ స్మాల్ a అంటే ఏరియా ఆఫ్ ది ఆరిఫైస్, రైట్? √h అంటే టోటల్ సర్ఫేస్, ఎక్కడి నుంచి ఎంత వరకు డౌన్ అయింది లిక్విడ్ లెవెల్, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు డౌన్ అయింది, అది √h మైనస్ √h' అంటే. అర్థమవుతుందా? సో ఆప్షన్ ఉందా? ఇది √2 మైనస్ 1. దట్ ఈస్ ది ఆప్షన్ 1.